హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ మీడియా. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే శ్రీముఖి ఎంట్రీతో యాజ్ యూజువల్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత షో అంతా కూడా కొద్దిసేపు కొంచెం ఫన్నీగా జరిగింది. అయితే క్రిష్ జాగర్లముడి కూడా షోకి రావడం జరిగిందన్నమాట. ఆయన ఘాటీ సినిమాతో అనుష్క గారితో మనందరి ముందుకు వస్తున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 5th ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్లో కూడా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. సో ఆ సినిమా ముచ్చట్లను పంచుకోవడానికి క్రిష్ జాగర్లముడి గారు కూడా ఈ షోకి రావడం జరిగిందనమాట. అండ్ సినిమా ముచ్చట్లని అలాగే అందులో సినిమా ట్రైలర్ని కూడా ఈ షోలో చూపించడం జరిగింది. ట్రైలర్ అయితే నిజంగా చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు సీతమ్మ వారు పడిన అగ్ని పరీక్షలు సీతమ్మ వారు దాటి వస్తే ఎలా ఉండేదో చూసాము. ఇప్పుడు సీతమ్మ వారు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో అనుష్క శెట్టి గారు ఈ సినిమాలో చూపించబోతున్నారని కూడా మనకు ఆయన చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సినిమా మీద నిజంగానే ఆ ట్రైలర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇంతకీ మీ ట్రైలర్ చూసారా? చూడకపోతే ఒకవేళ వెళ్ళి నిజంగానే బాగుంది, చూడండి ఒకసారి. అండ్ అయితే ఆ తర్వాత ఆయన కూడా షోలో ఉండి అగ్ని పరీక్ష ఏదైతే జరుగుతుందో టాస్కులు అవన్నీ కూడా చూడాలి, మీ చేతుల మీదుగా జరుగుతాయని శ్రీముఖి చెప్పడం జరిగిందనమాట. అయితే ఫస్ట్ టాస్క్లో అందరినీ కూడా పిలిచారు. ఎవరైతే ఇప్పటి వరకు టాస్క్లలో డేర్ కానీ డై కానీ చేయలేరో వాళ్ళు ఇప్పుడు డేర్ ఆర్ డై అనే లెవెల్ 2 జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు టాస్క్లు ఆడలేదో వాళ్ళకి అవకాశం ఇద్దామనుకున్నారు. సో వాళ్ళందరినీ పిలిచారనమాట. పిలిచి జ్యూరీ నవదీప్ ఫేస్ పైన గ్లాస్తో వాటర్ కొట్టాలని చెప్పారు. అయితే వాళ్ళెవ్వరు కూడా చేయడానికి రెడీగా లేరు. అంటే నవదీప్ ఒకవేళ హౌస్లో మెంబర్ అయితే మేము కొడుతుండే, కానీ ఇక్కడ ఆయన మా జ్యూరీ మా జడ్జు మమ్మల్ని జడ్జ్ చేసే ఆయన కాబట్టి మేము కొట్టము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారంటే జడ్జిలు, ఇది మీరు కొట్టినా కొట్టకపోయినా చేసినా చేయకపోయినా మీ పర్ఫార్మెన్స్ని బట్టి మా చేతిలో ఉంటుంది, మేము డిసైడ్ చేయడం అని చెప్పారనమాట. సో మేమైతే కొట్టము, అది డిస్రెస్పెక్ట్, అలా చేయడం మాకు ఇష్టం లేదు అని చెప్పేసి కంటెస్టెంట్స్ చెప్పారు. అయితే ఒక మర్యాద మనీష్ మాత్రమే నేను కొడతాను, ఇది గేమ్ కాబట్టి నేను ఆడతాను అన్నట్లుగా మాట్లాడాడనమాట. క్రిష్ జాగర్లముడి కూడా చెప్పడం జరిగింది, ఇది గేమ్ లాగా చూడాలి అని చెప్పి. అయితే కేతమ్మ ఏమంటుందంటే, కేతమ్మని నువ్వు కొడతావా అని అడిగితే నేనైతే కొట్టను, ఎందుకంటే ఇది కొట్టిన తర్వాత మళ్ళీ సారు చెప్తారన్నమాట. ఎందుకంటే మళ్ళీ నన్ను సెలెక్ట్ చేసే సారే ఒకవేళ ఇది కొట్టినాక సెలెక్ట్ చేయరేమో అన్న భయం ఆ పెద్దవిడకి. సో అందుకని చెప్పేసి నేనైతే కొట్టనని చెప్పారు. ఆ టాస్క్ అయితే ఎవరు ఆడలేదు, కానీ ఆడడానికి రెడీగా ఆ సీట్ దక్కుతుంది అంటే రెడీగా నేనున్నాను అని చెప్పి మర్యాద మనీష్ ముందుకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాస్క్లో ఏంటంటే ఆ టాస్క్లో ఒక స్క్వేర్ షేప్ గీయడం అనమాట. ఆ టాస్కే స్క్వేర్ షేప్ గీయడం, కానీ స్క్వేర్ షేప్ గీయడం అలా నార్మల్గా గీయడం కాదు. వాళ్ళకి హ్యాండ్స్కి షేకర్స్ ఇచ్చి ఆ హ్యాండ్స్ షేక్ అవుతూ ఉంటాయి, దాన్ని ఆ పెయిన్ని హ్యాండిల్ చేసుకుంటూ దీన్ని హ్యాండిల్ చేసుకుంటూ వాళ్ళకి ఇవ్వాలి. ఈ టాస్క్లో ఊర్మిళ ఇంకా నాగప్రశాంత్ని పిలిచారు. ఈ టాస్క్లో అయితే ఊర్మిళ విన్ అయింది, ఎందుకంటే తనకు కొంచెం పెయిన్ ఎక్కువ వచ్చింది. ఈయనది మధ్యలో వరకు ఇది పని చేయలేదు కాబట్టి. అయినా అప్పటికే ఆయన చెప్పారు ఇది పని చేయట్లేదు, మీరు ఒకసారి చూడండి అని చెప్పి. బట్ స్టిల్ దీంట్లో ఈమె ఊర్మిళ విన్ అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్లో మర్యాద మనీష్ని అండ్ శ్రీకర్ సమ్ ఏదో పేరు ఉంది, నేను కింద వేస్తాను, ఆయన్ను పిలిచారు. ఆయనతో పాటుగా మర్యాద మనీష్ని పిలిచారు. కానీ అందులో ఏంటంటే వ్యాక్సిన్ చేసుకునే టాస్క్. సో మర్యాద మనీష్కి ఆల్రెడీ హెయిర్ అది లేదు కాబట్టి ఆయన బదులు వేరే వాళ్ళని తీసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఆయన ఆపోజిట్ పర్సన్గా నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా షాకిబ్ నన్ను సెలెక్ట్ చేసుకో బ్రో అన్నారు. బట్ ఆయన మాత్రం నాగప్రశాంత్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నాగప్రశాంత్
నాగప్రశాంత్కి ఆయనకి టాస్క్లో మాత్రం విన్నర్ ఎవరు అనేది ఇక్కడ ఎక్కడ తేల్చలేదు. ఎందుకంటే ఇది ఈరోజు ఫైనల్గా 15 కంటెస్టెంట్స్ని ఫైనలైజ్ చేయడం కాబట్టి ఎవరైనా కూడా లాస్ట్లో అంతా పర్ఫార్మెన్స్లు చూసి ఆ తర్వాతే లాస్ట్లో చేద్దాం అన్నట్లుగా అనుకున్నారనమాట. అంటే జ్యూరీ చేతిలో ఉంటుంది లాస్ట్గా ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేదని. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఛాన్స్ కూడా అందరికి, ఎవరికైతే సెకండ్ ఛాన్స్ రాలేదో వాళ్ళందరినీ రమ్మంటే ఎవరెవరైతే సెకండ్ ఛాన్స్ ఆడలేదో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో ఈ టాస్క్ ఏంటంటే ఫోన్స్ పగలగొట్టడం, హ్యామర్స్తో వాళ్ళ ఫోన్స్ని వాళ్ళే పగలగొట్టడం. ఈ టాస్క్లో ఎవరైతే ఉన్నారో షాకిబ్ ఇంకా డాక్టర్ వచ్చారు కదా, ఆవిడ కూడా వీళ్ళిద్దరూ ఫోన్స్ని అయితే పగలగొట్టారు. చాలామంది అయితే వాళ్ళ ఫోన్స్ని వాళ్ళు పగలగొట్టడానికి రెడీగా లేమనేసి బ్యాక్ అయిపోయారనమాట. బట్ వీళ్ళు మాత్రం డేర్ చేసి కొంచెం ముందుకు వచ్చి మేము పగలగొడతామని చెప్పేసి పగలగొట్టడం జరిగింది. అయితే ఇందులో కూడా పగలగొట్టిన తర్వాత డైరెక్ట్గా ఎవరిని సెలెక్ట్ చేయలేదు. బట్ ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసి సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇంకా 4 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ ఈరోజు ఒకరు వచ్చేసారు కదా ఇక్కడ. సో ఈరోజు ఫైనల్గా ఏమైందంటే ఇంకా 4 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి 15 కంటెస్టెంట్స్ని ఫైనలైజ్ చేయడం జరిగింది. సో ఇందులో షాకిబ్ అండ్ మర్యాద మనీష్, నాగప్రశాంత్ అండ్ ఇంకొకరు వచ్చేసి డాలియా, వీళ్ళని యాడ్ చేయడం జరిగింది. వీళ్ళని యాడ్ చేశాక 15 కంటెస్టెంట్స్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారనమాట, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి. అండ్ హౌస్లోనికి వెళ్ళడానికి వాళ్ళకి ఇప్పటి నుంచి ఓట్ అప్పీల్స్ చేసుకొని, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని ఓట్ అప్పీల్ చేసుకొని వీళ్ళు హౌస్లో ఉండాలి, వీళ్ళు మా ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని మనం అనుకుంటే వాళ్ళలోంచి మళ్ళీ సెలెక్ట్ చేస్తారనుకుంటున్నాను నేనైతే. అందులోంచి సెలెక్ట్ చేసి మళ్ళీ పంపిస్తారేమో అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఈరోజు ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం. వాళ్ళ పేర్లు కూడా ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. అండ్ మా వాళ్ళ ఫొటోస్ కూడా కింద వేస్తారు. సో ఫస్ట్ ఆల్రెడీ దివ్య నిఖిత, శ్రేయ, ప్రసన్న కుమార్ అండ్ డెమోన్ పవన్, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు. అండ్ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనంటే నాగప్రశాంత్, మర్యాద మనీష్ అండ్ ప్రియా అండ్ దాలియా, షాకూబ్, శ్వేతారెడ్డి, అనూష రత్నం, హరీష్ మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, సోల్జర్, శ్రీజ దమ్ము, కల్కి. సో వీళ్ళు ఈ 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 15 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి వీళ్ళైతే సెలెక్ట్ అయ్యారు. వీళ్ళని మళ్ళీ ఎలా ఎంచుకోవాలి మరి అంటే, వీళ్ళే వెళ్తారు అని కూడా వాళ్ళు మనకి కాన్ఫిడెన్స్గా చెప్పట్లేరు అన్నమాట. అంటే వీళ్ళలోంచి మళ్ళీ వీళ్ళకి ఓట్ అప్పీల్ ఇచ్చి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిన తర్వాత అందులోంచి ఏమైనా చూసి పంపిస్తారా, అదంతా కూడా తెలుసుకోవాల్సి ఉంది. దానికంటే ముందైతే మీకు ఒకవేళ ఇందులో నచ్చిన కంటెస్టెంట్స్ ఉంటే వీళ్ళు వెళ్ళాలి అని మీరు అనుకుంటే జియో హాట్స్టార్కి వెళ్ళి అక్కడ సేమ్ మనం ఎలా అయితే బిగ్ బాస్లో ఓట్స్ వేస్తామో ఇందులో కూడా అలానే ఓట్స్ వేయడానికి ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి మీ ఓట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ చూడండి, ఓట్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే కామనర్స్కి ఇది ఒక మంచి అవకాశం. మళ్ళీ మళ్ళీ బిగ్ బాస్లో అవకాశం రాదు ఒకసారి వచ్చిన వాళ్ళకి అని అంటుంటారు. సో మన కామనర్స్కి కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, చూస్తూ ఉండండి. మీకేమైనా ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి అప్డేట్స్ కావాలంటే కింద మాకు కామెంట్ పెట్టండి. ఏదైనా మేము కామెంట్స్ చదువుతుంటాము, దానికి కూడా మేము రిప్లైలు ఇస్తుంటాము మీకు ఖచ్చితంగా. అండ్ రేపటి ఎపిసోడ్లో ఏముండబోతుంది అనేది రేపు చూద్దాము. కానీ చిన్న హింట్ అయితే ఇస్తాను, రేపటి ఎపిసోడ్లో ఏముండబోతుందంటే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కొంచెం కొత్త కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ నుండి వీళ్ళకి ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళకి ఏమైతే టాస్క్లు పెట్టే వాళ్ళు ఎలా మైక్ హ్యాండిల్ చేయాలి, మైక్ లేకుండా తిరగడం కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్ హౌస్లో, అది ఉండదు కదా, రూల్ కదా అది. సో అవన్నీ కూడా ఏమైతే రూల్స్ ఉన్నాయో తెలుగునే మాట్లాడాలి. ఇదంతా మన కామనర్స్లో కూడా చాలామందికి తెలుగు తక్కువగా వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఇదంతా వాళ్ళకి నేర్పిస్తారని అనుకుంటున్నాను. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము. అందుకంటే ముందు మీరేం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.